రాజీవ్ యువ వికాసం అని పెట్టినారు. రాజీవ్ యువ వికాసం అని పెట్టినారు. 50,000 నుంచి 4 లక్షల వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని. దానికి మీరు పెట్టింది ఏంది? రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డు ఎవరికి ఉన్నది? ఇప్పుడు 10 ఏళ్ళుగా రేషన్ కార్డు ఇవ్వలేదు గత ప్రభుత్వము. 10 ఏళ్ళుగా ఇవ్వలేదని ఆయన తొందరగా రేషన్ కార్డు ఇవ్వరా అని చెప్తే మేమే ఇస్తాను రాగానే అని చెప్తే మీకు ఓటేసారు. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరు? మీరు ఈ రాజీవ్ యువ వికాసం కింద 50,000 నుంచి 4 లక్షల వరకు ఇచ్చేది నిరుద్యోగులకి, రైట్? ఉద్యోగాలు లేని వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక అవకాశాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. అసలు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరు? వాళ్ళే. మళ్ళా ఎందుకు? తల్లిదండ్రులతో పాటు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు సపరేట్ అయ్యారు. సపరేట్ అయిన తర్వాత వాళ్ళొక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళకి 10 ఏళ్ళుగా రేషన్ కార్డు లేదు. మరి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే నీ రాజీవ్ యువ వికాసం కింద ఎట్లా అప్లై చేసుకుంటారు? నువ్వు మ్యాండేట్గా పెట్టి దాంట్లో రేషన్ కార్డు ఉండాలి అని మ్యాండేట్ చేశారు. యువ వికాసం పథకానికి కొత్త చిక్కు, కార్డు లేకపోతే దరఖాస్తుకు నో ఛాన్స్. బీఆర్ఎస్ పాపం, యువతకు శాపం. 10 ఏళ్ల నుంచి మంజూరు కాని కార్డులు, సర్కారు తీరుపై ఆశావహుల ఆగ్రహం. బీఆర్ఎస్ పాపం చేసి ఉండొచ్చు, మీరు పుణ్యం కట్టుకోండి. బీఆర్ఎస్ పాపం చేసింది, అందుకే పక్కన పెట్టేసారు, తరిమేసారు. మీరు ఆ పుణ్యం కట్టుకోండి కదా. ఆ రేషన్ కార్డుని ప్రామాణికంగా పెట్టకుండా దాని ప్రాతిపదికగా ఈ లోన్లు ఇవ్వకుండా ఆల్టర్నేట్గా పెట్టండి, అర్హులకు ఇవ్వండి. ఈ రుణమాఫీ కూడా మీరు ఇంత 25,000 కోట్ల రుణమాఫీ చేసి పెద్ద మొత్తంలో చివరికి కొంతమందికి చేయలేకపోయారు. కారణం ఏంటంటే రేషన్ కార్డుని ప్రాతిపదికగా ప్రామాణికంగా తీసుకున్న, రేషన్ కార్డు ఉంటేనే అని. అసలు మోసమే రేషన్ కార్డు దగ్గర జరిగింది కదా. రేషన్ కార్డు లేని వాళ్ళ నిరుద్యోగులు కదా. 10 ఏళ్ళుగా రేషన్ కార్డు ఒక్క కార్డు ఇవ్వలే కదా. మరి మీరు ఏంది ఇది? ఎందుకు ఇట్లాంటి కండిషన్స్ పెడుతున్నారు? అర్హుల జాబితాలో నెంబర్ తగ్గించడానికి ఇట్లాంటి కండిషన్స్ పెడుతున్నారు. మీకు తెలుసు రేషన్ కార్డు లేని వాళ్ళే చాలామంది ఉంటారని. ఎస్పెషల్లీ నిరుద్యోగులే ఉంటారు రేషన్ కార్డు లేని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఇది ఎంత అన్యాయం ఇది? తెలిసి కూడా ఎందుకు చేస్తారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యువ వికాసం పథకానికి ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే అన్న నిబంధన పెట్టారు. దీంతో కొత్త రేషన్ కార్డులు ఉన్నోళ్లకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం దక్కుతున్నది. గత 10 ఏళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. దీంతో చాలామంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. రేషన్ కార్డు నిబంధనతో ఆశావహులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ నిబంధన తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక కార్డుకు ఒకరే మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. జిల్లాల వారీగా ఆయా కార్పొరేషన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో ఐటీడీఏల ద్వారా మంజూరు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5,000 మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం 6,000 కోట్ల ప్రత్యేక బడ్జెట్ను సమకూర్చబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 5,000 అనుకుంటా. ప్రత్యేక బడ్జెట్ను కూడా సమకూరుస్తున్నది. 60% నుంచి 80% సబ్సిడీ విధానంలో స్కీమ్ అమలు కాబోతున్నది. 3 కేటగిరీల్లో స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతుండగా కేటగిరీల వారీగా రాయితీలు నిర్ణయిస్తారు. ఆధార్ కార్డుతో పాటు కుల ఆదాయ ధృవీకరణ పత్రం, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్లతో పాటుగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వ్యవసాయం, పశుపోషణ, సొంత వ్యాపారాలు వంటి వాటికి స్వయం ఉపాధి కింద ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. 10 ఏళ్ళుగా రేషన్ కార్డు లేదు. ఒక రేషన్ కార్డులో ఒకరికే అంటున్నారు. తల్లి తండ్రి 2 కొడుకులు ఉన్నారు అనుకుందాం, రైట్? 2 కొడుకులు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు తల్లి తండ్రి 2 కొడుకులకి 2కి పెళ్ళిళ్ళు అయినాయి. 2 కొడుకులకి 2కి పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళకి రేషన్ కార్డు రావాలి. 4-5 ఏళ్ళ నుంచి వాళ్ళకి రేషన్ కార్డు లేదు. మరి ఇప్పుడు 2లో ఒకరికే ఇస్తారు. ఎవరి ఫ్యామిలీ వాళ్ళదే. మరి ఎట్లా ఇది? కొంతమంది అయితే అసలు అందులో అసలు ఒక్క రేషన్ కార్డులో లేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? ఎట్లా దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు? రేషన్ కార్డు నిబంధనతో యువత తలలు పట్టుకుంటున్నది. బీఆర్ఎస్ చేసిన నిర్లక్ష్యంతో తాము ఏ పథకానికి అర్హత పొందలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్ల గడిచినా రేషన్ కార్డులు మంజూరు చేయలే. దీంతో చాలామంది యువత దరఖాస్తు చేసేందుకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఉమ్మడి కుటుంబాల కార్డులు ఉండడం వల్ల స్కీమ్లకు దూరం కావాల్సి వస్తుందని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక నిరుద్యోగి పేర్కొన్నారు. మరికొంతమంది పాత కార్డుల్లో పేర్లు తప్పులు ఉండడం, కార్డులు అప్డేట్ చేయలేకపోవడం,
ఆన్లైన్లో డీటెయిల్స్ చూపించకపోవడం వంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. సమస్య ఉన్నది అని గవర్నమెంట్కి తెలిసిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసిన తర్వాత కదా నువ్వు స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఏం దుర్మార్గం ఇది? ఏదో ఉండే ఇది OBMMSTS తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్. క్లిక్ హియర్. మీకు ఇది కొడితే SC ST MBC BC కార్పొరేషన్ MFC CMFC అండ్ BC ఫెడరేషన్స్ ఒక్కొక్క కార్పొరేషన్ ద్వారా మీరు లోన్లు తీసుకోవచ్చు. SC కార్పొరేషన్ రిజిస్ట్రేషన్, ST కార్పొరేషన్, BC కార్పొరేషన్, MBC రిజిస్ట్రేషన్, BC ఫెడరేషన్ అండ్ మైనార్టీ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్ మైనార్టీ రిజిస్ట్రేషన్, ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాది BC కాబట్టి BC కార్పొరేషన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ ఆధార్ కార్డ్ ప్రకారంగా మీ పేరు చెప్పాలి. రేషన్ కార్డు అడుగుతున్నది. ఇమీడియట్గా మళ్ళీ దీనికి స్టార్ ఉన్నది, అంటే స్టార్ ఉంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే. నువ్వు ఈ రేషన్ కార్డు ఎంట్రీ చేయకుండా నువ్వు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళనే లేవు. మ్యాండేట్ చేసిరు. ఇగో స్టార్ గుర్తున్నది. పేరు ఎంత పేరు, ఆధార్ నెంబర్ ఎట్లాగైతే మ్యాండేటో ఇక్కడ ఆహార భద్రతా కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డు కూడా ఇక్కడ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎట్లా మరి? రేషన్ కార్డు లేకపోయే కదా మరి. ఇది అన్యాయం కదా. ఇది ఇంత సోయి లేకుండా ఎట్లా తయారు చేస్తారు మీరు? ఎట్లా మీరు ఈ గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు? పోనీ రేషన్ కార్డు పెట్టినా కానీ దాని మ్యాండేట్ కాదు, అది లేని వాళ్ళకు కూడా ఇస్తామని అర్హుల జాబితా నిర్ణయించాలి కదా. ఏం పని చేస్తారండి అధికారుల, నాయకుల? ఎవడి చేసేది?